ఈరోజు మన టాపిక్ ఏంటంటే టెన్సెస్. ఈ టాపిక్‌లో మనం ఏం తెలుసుకుంటామంటే అసలు టెన్స్ అంటే ఏంటి? మనకు టెన్స్ వల్ల యూజ్ ఏంటి? మనం టెన్సెస్‌ని ఎక్కడ యూజ్ చేస్తాం? అనేది ఈ టాపిక్‌లో మనం తెలుసుకుంటాం. టెన్స్ అంటే అదొక వర్బ్ ఫార్మ్‌లో ఉంటది. టైమ్ ఆఫ్ యాక్షన్ చెప్తది. టైమ్ ఆఫ్ యాక్షన్ అంటే ఏంటంటే ఆ టైంకి మనం ఏం చేస్తున్నాం చెప్పేదే టెన్స్. టెన్స్ అనేది ఒక లాటిన్ వర్డ్. టెంపర్స్ నుంచి వచ్చినది. టెంపర్స్ అంటే టైమ్. మన ఇంగ్లీష్ లాంగ్వేజ్లో 3 మెయిన్ టెన్సెస్ అనేది ఉన్నాయి. ప్రెజెంట్ టెన్స్, పాస్ట్ టెన్స్ అండ్ ఫ్యూచర్ టెన్స్. మళ్ళీ ఎవ్రీ టెన్స్ అనేది 4 ఫార్మ్స్ కింద డివైడ్ అయ్యాయి. సింపుల్, కంటిన్యూస్, పర్ఫెక్ట్ అండ్ పర్ఫెక్ట్ కంటిన్యూస్. ప్రెజెంట్ టెన్స్. ప్రెజెంట్ టెన్స్ అంటే ఏంటంటే ఇట్ రిఫర్స్ ప్రెజెంట్ యాక్షన్స్. ఇప్పుడు జరిగే యాక్షన్స్ చెప్పేదే ప్రెజెంట్ టెన్స్. ఎగ్జాంపుల్స్ వచ్చేసి ఐ ప్లే క్రికెట్, ఐ యామ్ ప్లేయింగ్ క్రికెట్, ఐ హ్యావ్ ప్లేడ్ క్రికెట్, ఐ హ్యావ్ బీన్ ప్లేయింగ్ క్రికెట్. పాస్ట్ టెన్స్. పాస్ట్ టెన్స్ అంటే ఏంటంటే ఇట్ రిఫర్స్ పాస్ట్ యాక్షన్స్. జరిగిపోయిన యాక్షన్స్ చెప్పేదే పాస్ట్ టెన్స్. ఎగ్జాంపుల్స్ ఐ ప్లేడ్ క్రికెట్, ఐ వాజ్ ప్లేయింగ్ క్రికెట్, ఐ హ్యాడ్ ప్లేడ్ క్రికెట్, ఐ హ్యాడ్ బిన్ ప్లేయింగ్ క్రికెట్. ఫ్యూచర్ టెన్స్. ఫ్యూచర్ టెన్స్ అంటే ఏంటంటే ఇట్ రిఫర్స్ ఫ్యూచర్ యాక్షన్స్. జరగబోయే యాక్షన్ చెప్పేదే ఫ్యూచర్ టెన్స్. ఐ విల్ ప్లే క్రికెట్, ఐ షల్ బీ ప్లేయింగ్ క్రికెట్, ఐ షల్ హ్యావ్ ప్లేడ్ క్రికెట్, ఐ షల్ హ్యావ్ బీన్ ప్లేయింగ్ క్రికెట్. ఇవి టెన్సెస్ యొక్క స్ట్రక్చర్స్. ఈ స్ట్రక్చర్స్ వస్తే మనకి టెన్సెస్ అన్నీ వచ్చేసినట్టే. సింపుల్ ప్రెజెంట్, ప్రెజెంట్ కంటిన్యూస్, ప్రెజెంట్ పర్ఫెక్ట్, ప్రెజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్. సింపుల్ పాస్ట్, పాస్ట్ కంటిన్యూస్, పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్. సింపుల్ ఫ్యూచర్, ఫ్యూచర్ కంటిన్యూస్, ఫ్యూచర్ పర్ఫెక్ట్ కంటిన్యూస్. పర్సన్ సింగులర్, ప్లూరల్. ఫస్ట్ పర్సన్ సింగులర్ వచ్చి ఐ, ప్లూరల్ వచ్చి వి. సెకండ్ పర్సన్ సింగులర్ వచ్చి యూ, ప్లూరల్ వచ్చి యూ. థర్డ్ పర్సన్ సింగులర్ వచ్చి హీ, షీ, ఇట్, ప్లూరల్ వచ్చి దే. ఇప్పుడు ఈరోజు మనం ఓన్లీ సింపుల్ ప్రెజెంట్ టెన్స్ గురించి తెలుసుకుందాం. సింపుల్ ప్రెజెంట్ టెన్స్ యొక్క స్ట్రక్చర్ ఏంటంటే సబ్జెక్ట్ ప్లస్ V1 ప్లస్ ఎస్ ఆర్ ఈఎస్ ఆర్ ఐఈఎస్ ప్లస్ ఆబ్జెక్ట్. ఐకి, యూకి, వీకి, దేకి V1 ఒకటే యూస్ చేస్తాం. హీకి, షీకి, ఇట్కి V1 ప్లస్ ఎస్ ఆర్ ఈఎస్ ఆర్ ఐఈఎస్ అనేది యూస్ చేస్తాం. మనకి అది సింపుల్ ప్రెజెంట్ టెన్సా, పాస్ట్ టెన్సా, ఫ్యూచర్ టెన్స్ అనేది మనకి ఎలా తెలిసిద్ది అంటే టైమింగ్స్ వర్డ్స్ బట్టి. సింపుల్ ప్రెజెంట్ టెన్స్కి టైమింగ్స్ వర్డ్స్ ఏంటి? ఎవ్రీ డే, ఎవ్రీ మంత్, ఎవ్రీ వీక్, ఎవ్రీ ఇయర్, ఎవ్రీ సండే, ఎవ్రీ మార్నింగ్, ఎవ్రీ ఈవినింగ్, యూజువల్లీ, జనరల్లీ, ఆల్వేస్, రెగ్యులర్లీ, డైలీ, ఒకేషనల్లీ, ఆఫ్టెన్, సెల్డన్, రేర్లీ, ఎవర్, నెవర్. సింపుల్ ప్రెజెంట్ టెన్స్ అనేది మనం ఎక్కడ యూస్ చేస్తాం? హ్యాబిచువల్ యాక్షన్స్లో యూస్ చేస్తాం, యూనివర్సల్ ట్రూత్స్ ఆర్ జనరల్లో యూస్ చేస్తాం, రిపీటెడ్ యాక్షన్స్లో యూస్ చేస్తాం, ప్లానెట్ ఫర్ ఫ్యూచర్ యాక్షన్స్లో యూస్ చేస్తాం, యూజర్ ఇన్ కండిషన్ క్లాసెస్ అది కూడా టైప్ 1లోనే యూస్ చేస్తాం, టు ఇంట్రడ్యూస్ కొటేషన్స్లో యూస్ చేస్తాం. హ్యాబిచువల్ యాక్షన్స్ అంటే ఏమిటి? మనం డైలీ చేసే యాక్షన్స్ని హ్యాబిచువల్ యాక్షన్స్ అని అంటాం. ఎగ్జాంపుల్స్ వచ్చేసి ఐ డ్రింక్ మిల్క్ డైలీ, సీతా రీడ్స్ న్యూస్ పేపర్ డైలీ, రామా wakes 6 AM డైలీ. యూనివర్సల్ ట్రూత్స్ అంటే అవి ఎప్పటికీ మారవు. ద సన్ రైజెస్ ఇన్ ద ఈస్ట్, ద ఎర్త్ రివాల్వ్స్ అరౌండ్ ద సన్, హనీ ఈజ్ స్వీట్. రిపీటెడ్ యాక్షన్స్ అంటే అస్తమానం జరిగే యాక్షన్స్ రిపీటెడ్ యాక్షన్స్ అని అంటాము. ద ప్యూన్ రింగ్స్ ద బెల్ ఎవ్రీ పీరియడ్, బర్డ్స్ మైగ్రేట్ ఎవ్రీ ఇయర్, ఐ గో టు టెంపుల్ ఎవ్రీ సండే. ప్లానెట్ ఫర్ ఫ్యూచర్ యాక్షన్స్ చెప్పే దాన్ని కూడా మనం సింపుల్ ప్రెజెంట్ టెన్స్లోనే యూస్ చేస్తాం. ద మ్యాచ్ స్టార్ట్స్ ఎట్ 5 o'clock, మై ఫాదర్ రిటైర్స్ నెక్స్ట్ ఇయర్, ద ట్రైన్ లీవ్స్ ఎట్ 7 PM. నెక్స్ట్ వచ్చేసి ప్రెజెంట్ కంటిన్యూస్ టెన్స్. ప్రెజెంట్ కంటిన్యూస్ టెన్స్ ఒక స్ట్రక్చర్ వచ్చేసి సబ్జెక్ట్ ప్లస్ ఈజ్ ఆర్ యామ్ ఆర్ ఆర్ ప్లస్ V4 ప్లస్ ఆబ్జెక్ట్. ఐకి మనం యామ్ యూస్ చేస్తాం, యూకి, వీకి, దేకి ఆర్ యూస్ చేస్తాం, హీకి, షీకి, ఇట్కి ఈజ్ యూస్ చేస్తాం. ప్రెజెంట్ కంటిన్యూస్ టెన్స్ యొక్క టైమింగ్ వర్డ్స్ వచ్చేసి నౌ, ఎట్ ప్రెజెంట్, నౌవేడేస్, రైట్ నౌ, స్టిల్, అట్ దిస్ మూమెంట్, డోంట్ డిస్టర్బ్, లుక్, ఇంకా చాలా ఉన్నాయండి, ఎక్సెట్రా. డెఫినేషన్. వి యూస్ ప్రెజెంట్ continuous tense an action which is going
ఆన్ ఎట్ ద టైమ్ ఆఫ్ స్పీకింగ్. మనం ప్రెజెంట్ కంటిన్యూస్ టెన్స్ అనేది ఎప్పుడు యూస్ చేస్తామంటే, మనం ఇప్పుడు మాట్లాడుతాం చూసారండి, ఈ టైంలో మనం ప్రెజెంట్ కంటిన్యూస్ టెన్స్ని మనం యూస్ చేస్తాం. ఐకి సింగులర్, ఫస్ట్ పర్సన్ సింగులర్ వచ్చి ఐ, ప్లూరల్ వచ్చి వి, సెకండ్ పర్సన్ సింగులర్ వచ్చి యూ, ప్లూరల్ వచ్చేసి యూ, థర్డ్ పర్సన్ సింగులర్ వచ్చి హీ, షీ, ఇట్, ప్లూరల్ వచ్చేసి దే. చూసారండి, అన్ని సింగులర్కి ప్లూరల్ పర్సన్స్కి ఈ టెన్స్ ఇలా యూస్ చేసాం. అది ఎగ్జాంపుల్స్ అండి. ఐఎమ్ ప్లేయింగ్ క్రికెట్ నౌ, ఫస్ట్ పర్సన్ సింగులర్ అండి. వీఆర్ ప్లేయింగ్ క్రికెట్ నౌ, ఫస్ట్ పర్సన్ ప్లూరల్. యు ఆర్ ప్లేయింగ్ క్రికెట్ నౌ, సింగులర్ అదే, ప్లూరల్ అదే అండి సెకండ్ పర్సన్కి. థర్డ్ పర్సన్ సింగులర్ వచ్చి హీ ఈజ్ ప్లేయింగ్ క్రికెట్ నౌ, షీ ఈజ్ ప్లేయింగ్ క్రికెట్ నౌ, ఇట్ ఈస్ ప్లేయింగ్ క్రికెట్ నౌ. ఇట్ అనేది థింగ్ కాబట్టి, అది ఆడదు కాబట్టి మనం ఇక్కడ రాయలేదు. చాలామంది అలాగే అనుకుంటారు, ఇట్ ఈస్ ప్లేయింగ్ క్రికెట్ నౌ. అది తప్పండి, ఎందుకంటే థింగ్ అనేది ఎప్పటికీ ఆడలేదు, సో అది రాయకూడదు. ప్లూరల్ వచ్చేసి దే ఆర్ ప్లేయింగ్ క్రికెట్ నౌ. ప్రెజెంట్ కంటిన్యూస్ టెన్స్కి ఎగ్జాంపుల్స్ వచ్చి లుక్, దే ఆర్ ప్లేయింగ్ క్రికెట్, వీఆర్ లెర్నింగ్ ఇంగ్లీష్ గ్రామర్ నౌ, ఇట్ ఈస్ రైనింగ్ స్టిల్. ఇవన్నీ ఎగ్జాంపుల్స్ అండి. కింద నోట్ చూసారండి, మనం ప్రెజెంట్ కంటిన్యూస్ టెన్స్ యొక్క అదర్ యూస్ ఏంటంటే, ఫ్యూచర్లో జరిగే యాక్షన్ కూడా చెప్పచ్చండి. అంటే మనం ఆల్రెడీ అరేంజ్ చేసేసుకున్నాం, అది అక్కడ ఫ్యూచర్లో జరిగిద్ది అనేది. ఆ టైంలో మనం ప్రెజెంట్ కంటిన్యూస్ టెన్స్ అనేది కూడా యూస్ చేయొచ్చు. అది నోట్ అండి. ఎగ్జాంపుల్ వచ్చి ఆ నోట్కి, రాము ఈజ్ గోయింగ్ టు హైదరాబాద్ టుమారో. తను రేపు హైదరాబాద్ వెళ్ళాలనుకుంటున్నాడు, అది ఆల్రెడీ మనం ప్లాన్ చేసేసుకున్నాం కాబట్టి ప్రెజెంట్ కంటిన్యూస్ టెన్స్లో మనం యూస్ చేస్తాం. ద మేనేజర్ ఈజ్ గోయింగ్ టు చెన్నై నెక్స్ట్ వీక్, నోట్ 2. మళ్ళీ ఇంకో నోట్ ఉంది చూడండి, ఇక్కడ ద ఫాలోయింగ్ వర్బ్ షుడ్ నాట్ బి యూజ్డ్ ఇన్ ప్రెజెంట్ కంటిన్యూస్ టెన్స్, ది కెన్ బి యూజ్డ్ ఇన్ సింపుల్ ప్రెజెంట్ టెన్స్ ఓన్లీ. కింద కొన్ని వర్బ్స్ ఇచ్చారు చూసారండి, అవి ఓన్లీ సింపుల్ ప్రెజెంట్ టెన్స్లో మాటికే యూజ్ చేయాలి. ఈ ప్రెజెంట్ కంటిన్యూస్ టెన్స్లో యూజ్ చేయకూడదు ఈ వర్డ్స్ అనేది. ద ఫ్లవర్ ఈజ్ స్మెల్లింగ్ స్వీట్, అది రాంగ్ అండి. ద ఫ్లవర్ స్మెల్స్ స్వీట్, ఇది కరెక్ట్. ఐఎమ్ హియరింగ్ ద న్యూస్, అది రాంగ్ అండి. ఐ హియర్ ద న్యూస్, అది కరెక్ట్. హీ ఈస్ నాట్ అండర్స్టాండింగ్ ద ప్రాబ్లం, అది రాంగ్. హీ డస్ నాట్ అండర్స్టాండ్ ద ప్రాబ్లం, అది కరెక్ట్. ఐఎమ్ నోటీసింగ్ యూ, అది రాంగ్ అండి. ఐ నోటీస్ యూ, అది కరెక్ట్ అండి. ద బజ్జీ ఈజ్ టేస్టింగ్ వెరీ గుడ్, అది రాంగ్. ద బజ్జీ టేస్ట్ వెరీ గుడ్, ఇది కరెక్ట్. వర్బ్స్ ఆఫ్ పొసెషన్, హ్యావ్, బిలాంగ్, పొసెస్, ఓన్, కన్సిస్ట్, కంటైన్, ఎక్సెట్రా. I am having a car, wrong. I have a car. This book is belonging to him, wrong. This book belongs to him. I am owning a house, wrong. I own a house. ఇవి ఎగ్జాంపుల్స్ అండి. వర్బ్స్ ఆఫ్ ఫీలింగ్, లవ్, హేట్, లైక్, డిస్లైక్, బిలీవ్, థింక్, హోప్, ఎక్సెట్రా. అవి వర్బ్స్ ఆఫ్ ఫీలింగ్ అంటారండి. ఎగ్జాంపుల్స్ వచ్చి ఐ ఆమ్ లవింగ్ మై ఇండియా, అది రాంగ్ అండి. ఐ లవ్ మై ఇండియా, కరెక్ట్. షీ ఈజ్ హేటింగ్ మీ, అది రాంగ్ అండి. షీ హేట్స్ మీ, అది కరెక్ట్. ఐఎమ్ డిస్లైకింగ్ హర్, అది రాంగ్ అండి. ఐ డిస్లైక్ హర్, అది కరెక్ట్ అండి. సమ్ అదర్ వర్బ్స్ వచ్చేసి అపియర్, సీమ్, లుక్, ప్రిఫర్, ఇమాజిన్, కన్సిడర్, సపోజ్, అగ్రీ, ఫర్గెట్, నో, మీన్, మైండ్, ట్రస్ట్, ఎక్సెట్రా. ఎగ్జాంపుల్స్ వచ్చి ఐఎమ్ ట్రస్టింగ్ యూ, అది రాంగ్ అండి. ఐ ట్రస్ట్ యూ, కరెక్ట్. ఐఎమ్ నోయింగ్ యూ, రాంగ్. ఐ నో యూ, కరెక్ట్. ఐఎమ్ అగ్రీయింగ్ విత్ యూ, రాంగ్. ఐ అగ్రీ విత్ యూ. ఐఎమ్ ప్రిఫరింగ్ ఏ టీ, అది అలా అనకూడదండి. ఐ ప్రిఫర్ టీ, అది కరెక్ట్. ఇట్ ఈస్ సీమింగ్ బ్యూటిఫుల్, అది రాంగ్. ఇట్ సీమ్స్ బ్యూటిఫుల్, అది కరెక్ట్ అండి. ఇప్పుడు మనం ప్రెజెంట్ పర్ఫెక్ట్ టెన్స్లోకి వచ్చేసాం. ప్రెజెంట్ పర్ఫెక్ట్ టెన్స్ ఒక స్ట్రక్చర్ వచ్చి సబ్జెక్ట్ ప్లస్ హ్యావ్ ఆర్ హ్యాస్ ప్లస్ V3 ప్లస్ ఆబ్జెక్ట్. ఐకి, యూకి, వీకి, దేకి హ్యావ్ అనేది యూస్ చేస్తామండి. హీకి, షీకి, ఇట్కి హ్యాస్ యూస్ చేస్తాం. మనం ప్రెజెంట్ పర్ఫెక్ట్ టెన్స్ అనేది ఎక్కడ యూస్ చేస్తామంటే, ఆ యాక్షన్ కంప్లీట్ అయిపోయింది కానీ ఇప్పుడు అయింది, జస్ట్ ఇప్పుడు అయిన యాక్షన్స్కి మనం ప్రెజెంట్ పర్ఫెక్ట్ టెన్స్ అనేది యూస్ చేస్తాం.
ప్రెజెంట్ పర్ఫెక్ట్ టెన్స్ యొక్క టైమింగ్స్ వర్డ్స్ వచ్చేసి జస్ట్ నౌ, టిల్, స్టిల్, ఎవర్, ఎట్, సో ఫార్, ఆల్రెడీ, రీసెంట్లీ, ఎక్సెట్రా. ఇదిగోండి ఫస్ట్ పర్సన్ సింగులర్ ప్లూరల్కి ఎగ్జాంపుల్స్ అనేది. ఇట్ అనేది ఆబ్జెక్ట్కి మనం యూస్ చేస్తాం కాబట్టి దాంతో మనం ఎగ్జాంపుల్ రాయలేదు. కింద ఎగ్జాంపుల్ చూసుకోండి. ద బస్ హ్యాస్ లెఫ్ట్ ఫ్రమ్ ద స్టేషన్ జస్ట్ నౌ. జస్ట్ నౌ అనేది ఒక టైమింగ్ వర్డ్ అండి ప్రెజెంట్ పర్ఫెక్ట్ టెన్స్కి. ఐ హ్యావ్ సీన్ ఏ మూవీ జస్ట్ నౌ. హ్యావ్ యూ ఎవర్ సీన్ ఏ కోబ్రా? షీ హ్యాస్ కంప్లీటెడ్ హర్ హోంవర్క్. ఇవన్నీ ఎగ్జాంపుల్స్ అండి. కింద నోట్ చూడండి. మళ్ళీ మనం ప్రెజెంట్ పర్ఫెక్ట్ టెన్స్ యొక్క అదర్ యూజ్ ఏంటంటే అంటే ఒక యాక్షన్ ఒక టైంలో స్టార్ట్ అయ్యింది, ఒక పాస్ట్ టైంలో ఒక యాక్షన్ స్టార్ట్ అయ్యింది, అది ఇప్పటికీ కంటిన్యూ అవుతుంది. ఆ సిచ్యువేషన్లో ప్రెజెంట్ పర్ఫెక్ట్ టెన్స్ అనేది యూజ్ చేయొచ్చు. ఆఫ్టెన్, విత్, సిన్స్, ఫర్ అనేది వర్డ్స్ అండి. ఎగ్జాంపుల్స్ వచ్చి ఐ హ్యావ్ నోన్ హిమ్ ఫర్ మెనీ ఇయర్స్. వీ హ్యావ్ లివ్డ్ ఇన్ జియార్జీ సిన్స్ 2001. అవి ఎగ్జాంపుల్స్ అండి నోట్కి. నోట్ 2 ఏంటంటే అండి, మనం ప్రెజెంట్ పర్ఫెక్ట్ టెన్స్ని యూస్ చేయకూడదు, యాడ్వర్బ్స్ ఆఫ్ టైంని. ఒకవేళ మనం యాడ్వర్బ్స్ ఆఫ్ టైంని యూస్ చేస్తే మనం సింపుల్ పాస్ట్ టెన్స్ని యూస్ చేయాలండి. ఎగ్జాంపుల్ ఐ హ్యావ్ సీన్ ఏ మూవీ. ఐ సా ఏ మూవీ ఎస్టర్డే. ఐ హ్యావ్ సీన్ ఏ మూవీ ఎస్టర్డే అది రాంగ్ అండి. ఐ సా ఏ మూవీ ఎస్టర్డే. ఐ హ్యావ్ సీన్ ఏ మూవీ అనేది రాంగ్ అండి. ఐ సా ఏ మూవీ ఎస్టర్డే అది కరెక్ట్. నెక్స్ట్ వచ్చేసి ప్రెజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్. దీని ఒక స్ట్రక్చర్ వచ్చేసి సబ్జెక్ట్ ప్లస్ హ్యావ్ ఆర్ హ్యాస్ ప్లస్ బీన్ ప్లస్ V4 ప్లస్ ఆబ్జెక్ట్. ఇక్కడ V4 బదులు V1 ప్లస్ ఇన్ఫార్మ్ అని కూడా రాసుకోవచ్చండి. ఐకి, యూకి, వీకి, దేకి హ్యావ్ వస్తుంది. హీకి, షీకి, ఇట్కి హ్యాస్ వస్తుంది. ఇది మనం ఎలా ప్రెజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్ మనం ఎక్కడ చూస్ చేస్తామంటే అండి, పాస్ట్లో ఒక టైంకి స్టార్ట్ అయ్యింది, అది ఇప్పటికీ జరుగుతుంది. ఆ టైంలో ఆ సిచ్యువేషన్లో ప్రెజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్ అనేది యూజ్ చేస్తాం. దాని టైమింగ్స్ వర్డ్స్ వచ్చేసి సిన్స్ 6 AM, మార్నింగ్ 2005, ఈవినింగ్, లాస్ట్ నైట్, లాస్ట్ మంత్, లాస్ట్ ఇయర్, మండే, లాస్ట్ జనవరి, ఫర్ 2 hours. ఫర్ అనేది 2 hours-కి, 3 months-కి, 5 years-కి యూస్ చేస్తామండి. సిన్స్ అనేది టైంకి యూస్ చేస్తాం. ఏ లాంగ్ టైమ్, ఏ వైల్, ఆల్ దీస్ డేస్. దిస్ ఈస్ టెన్స్ వి యూస్ సిన్స్ అండ్ ఫర్. ఈ టెన్స్లో మట్టికే మనం సిన్స్, ఫర్ అనేది యూస్ చేస్తామండి. సిన్స్ వచ్చేసి పాయింట్ ఆఫ్ టైంకి యూస్ చేస్తాం, ఫర్ వచ్చి పీరియడ్ ఆఫ్ టైంకి యూస్ చేస్తాం. సో అందుకే ఫర్ వచ్చి 2 hours, 3 hours, 3 months అలా యూస్ చేస్తాం. సిన్స్ వచ్చి 6 AM, అందుకే పాయింట్ ఆఫ్ టైం అన్నాం. చూసారండి ఇక్కడ సింగులర్, ప్లూరల్కి ఎగ్జాంపుల్. ఫస్ట్ పర్సన్, సెకండ్ పర్సన్, థర్డ్ పర్సన్కి ఎగ్జాంపుల్. ఇక్కడ కూడా ఇట్లా మనం రాయము, ఎందుకంటే ఇది ఒక థింగ్ కాబట్టి. ఎగ్జాంపుల్ చూడండి. ఇట్ హ్యాస్ బీన్ రైనింగ్ సిన్స్ మార్నింగ్. ద గవర్నమెంట్ హ్యాస్ బీన్ కన్స్ట్రక్టింగ్ పోలవరం ప్రాజెక్ట్ సిన్స్ 2004. We have been living in Georgia for 10 years. Sita has been learning computer since January. Ravi has been crying since morning.